ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు సరే ఇప్పుడు ఆల్రెడీ నాగేశ్వర్ గారిది అదంతా అయిపోయింది. సరే ఇప్పుడు ఆయన ఆ, మళ్ళీ ఏ రకంగా ముందుకెళ్తాడో చూద్దాం. ఎస్ కరెక్టే, ఆయన మీద కేసులు పెట్టాల్సినంత అవసరం అయితే లేదు. ఇప్పుడు విశ్లేషణలు రకరకాలుగా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసింది విశ్లేషణ కాదు, అక్కడ బయట నిజంగానే ఒక జరిగింది అన్నదాన్ని జరిగినట్టుగా ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. నేను ఎందుకని నేను తీసుకున్నాను అని అంటే నేను కూడా బాగా ఫాలో అవుతాను ఆయన్ని. ఎందుకంటే ఆయన జియో పాలిటిక్స్ అలాగే నేషనల్ పాలిటిక్స్ మీద మిగిలిన రాష్ట్రాల ఆ, లో ఉన్నటువంటి పొలిటికల్ అట్మాస్ఫియర్ మీద బాగా చెప్తాడు. నేను కూడా ఫాలో అవుతాను. కాబట్టి నేను ఆయన మాట్లాడిన మొదటి రోజే విన్నాను. నేను విన్నప్పుడే నేను కొద్దిగా ఆశ్చర్యపోయాను. ఇది మేబీ ఆయనకి నిజంగానే సోర్స్ ఉండి ఉంటుంది, లేకపోతే ఆయన అలా చెప్పడు కదా అనుకున్నాను నేను. కానీ ఆ తర్వాత జనసేన రెస్పాన్స్ చూసిన తర్వాత ఆ, అలాగే నాదెండ్ల మనోహర్ గారి డిమాండ్ చూసిన తర్వాత ఆయన వెనక్కి తగ్గడం ఇవన్నీ జరిగిపోయినాయి. నేనేమంటే జనసేన వాళ్ళు కూడా ఇక దాన్ని అప్పటితో ఆపేయకుండా కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అసలు. అసలు ఈవెన్ మామూలుగా కూడా కేసులు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు నిరసన వ్యక్తం చేశారు, నాదెండ్ల మనోహర్ గారు అడిగారు, చెప్పాడు. ఒకవేళ ఆయన వెనక్కి తగ్గకపోయినా కానీ నిరసన వ్యక్తం చేయొచ్చు. కేసులు అనేది అవసరం లేదు అనేది అందరి భావనగా వినపడుతుంది. మరి ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఈరోజు నేను యాంటీ బీజేపీ పద్ధతులను వ్యతిరేకిస్తానన్న ఆయన వైసీపీ అంటకాగుతుందనేది కదా నాగేశ్వర్ గారు చెప్పినటువంటి సారాంశం. మరి అటువైపు ఎందుకు ఆలోచించట్లేదు? బీజేపీని తప్పుపట్టాలి కదా. ఏమయ్యా అవినీతి పరులని రెచ్చగొడతావు, ఇదేంటి ప్రోత్సహిస్తావా నువ్వు? నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు దీనివలన ఎంత ఇబ్బంది పడుతున్నారు, మీరు చెప్పిన మాటల్ని మళ్ళీ అది జరిగిందా లేదా అని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేసుకోలేదని చెప్పేసి అలా కాకుండా ఏకపక్షంగా నాగేశ్వర్ గారు మీ వెనకాల మేము ఉన్నాము, ఒక లైన్ ఏదో ఆయన అన్నాడని చెప్పేసి చాలా సింపుల్గా తీసుకుంటాం మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది నా భావన. సార్ ప్లీజ్. ఇక్కడ ఎవరి అభిప్రాయాలు ఉంటారు. కాకపోతే అంటే జర్నలిస్ట్ కానీ విలేకరులు కానీ మనము మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు కొంత చెప్పు, ఆ చెప్పేటప్పుడే నిజం లేదని మనకు కావాలనుకుంటున్నాడు లేదా నిజం చెప్తున్నాడు. అలాగే అంతఃకరణ చెప్పేదాన్ని మనం దానికి చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. అక్సెప్ట్ చేసినప్పుడు ఎవరైనా జర్నలిస్టులని క్రాస్ చేసుకోవాలి 2 సార్లు, అప్పుడు బయటికి చెప్పవచ్చు. ఇప్పుడు నేను ఎన్నో విషయం చెప్పాను వరకు, నాకు టెలిఫోన్ రాలేదు, నన్ను వదిలించలేదు, కనీసం ఇట్లా మాట్లాడుకోదు కూడా ఎవరు లేదు. ఈ నిమిషం ఎందుకు ఇప్పుడు తేడా? ఇప్పుడు ఆయన సరే ఆయన కూడా మాట్లాడు చేశారు. ఆయనంటే కొంచెం ఆయనకు సమాచారం ఎవరన్నా ఇచ్చినప్పుడు ఆ ఇచ్చారు నమ్మకం వ్యక్తులకే అవుతాడు, ఇస్తాడు, అవసరం నచ్చాడు. ఒకప్పుడు ఆర్థిక కాలం వేరు, ఒక 10 సంవత్సరాల కిందటి చెప్పేప్పుడు 10 సంవత్సరాల విషయం ఇప్పుడు. ఇవాళ రాజకీయ నాయకులు ఎలా అయినారంటే నాగేశ్వరరావు దొరికాడుగా, ఆయనకి జనం నమ్ముతారు, మీద ఆయనకు లేద్దాము, అవతల వాళ్ళు బంద్ చేస్తాము చెప్పొచ్చు, కత్తి చెప్తారు. చెప్తారంటే చెప్పిందాన్ని బట్టి అర్థం చేస్తారు కదా అది ఎందుకు నిజం అని. ఇప్పుడు గారు వచ్చారు హైదరాబాద్, చంద్రబాబు ఇంటికి 40-50 ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఇంటికి పోయి ఉన్నారు 25-30 నిమిషాలు. వాళ్ళు ఎట్లాడుకున్నారు? బయటికి రావడానికి సాధ్యమవుతుందా? అది వాళ్ళ ఇంట్లో చంద్రబాబు చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి, ప్రధానమంత్రి గారు. మనం ఎట్లా ఊహించుకుంటాము అనేక విషయాలు ఊహించము. ఏదైనా ఒక జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూగా మాట్లాడొచ్చేమో, ఇట్లా చెప్పి ఉండొచ్చేమో అని మాట్లాడచ్చు. ఢిల్లీకి వెళ్తారు, అనేక ఇళ్ళ మీద మాట్లాడతారు,
రాజకీయాలు కూడా మాట అంటే పార్టీలు రాజకీయం మాట్లాడకుండా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే కానీ ఢిల్లీ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమి మాట్లాడినారు అంటే ఎవరైనా నమ్ముతుంది? ఎందుకున్నారు? ఎవరు ఖచ్చితంగా మాట్లాడరు. అది రాజకీయం, అది మాట్లాడతారు. వాళ్ళు ఏదైనా ఉంటే చెప్పుతారు. ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు ఆయన చెప్పాలి ఏదైనా అడగాలంటే. జగన్మోహన్ రెడ్డి ఏదైనా గా ఎవరు తీసుకోగలరు? బీజేపీ కేంద్ర నాయకులు తీసుకోగలగాలి, ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కొంత అందులో అనుమాన పడే విధంగా అంశం ఉన్నప్పటికీ కూడా సరైన ఆహారం అనేది కూడా చెప్పలేకపోయారు. ఉద్యమంతో ఉపసంహరించారు. అది జన్మన్ ఏం లేదు. ఉపసంహరించుకుంటే మనం ఎవరు చేస్తే ఉపసంహరించుకుంటాం. ఈ ప్రతిరాజ్యం తీసుకొని విచిత్రమైనటువంటి ఆయన సంపాదించడం అయిపోయి విషయం అక్కడ ఆయన ఉపసంహరించుకున్నాడైంది. మీరు కేసులు అంటారా? ఏమి నిలబడేసలా ఏదో ఇస్తారు అని దానికి వేరుగారు ఏముంది దాంట్లో ఏం చేస్తారు? ఏముంది బెయిలబుల్ సెక్షన్స్, అరెస్ట్లు కూడా ఇయ్యరు. కేసులు ఒకటో ఎక్కడో ఇక్కడ కంప్లైంట్ కొంచెం తర్వాత సబ్జెక్ట్ అయిపోయింది కూడా ఆయన మీరు చేయడం అంటే ఇక్కడ ఆయన యుద్ధం చేసే పరిస్థితి మీరు సోషల్ మీడియాలో మాట్లాడగలుగుతాడు, ఛానల్స్ మాట్లాడగలుగుతారు, కానీ బయటికి వచ్చి యుద్ధం చేసే స్థితి ఉండదు. ఆయన ఆరోగ్య వయసు రీతి ఆ పరిస్థితి కూడా చాలా ఇక్కడ ఈ ఏం మిగలుగుతారు చెప్పండి? తనకు సమాచారం ఉండదా చెప్పగలుగుతాడు, విశ్లేషణ చేయగలుగుతాడు. ఏమంటే ఇదిగో ఈ తప్పు జరిగింది మాట్లాడగలరు. గారు యాక్చువల్గా ఆడియో బ్యాడ్ గానే ఉంది, మీ సైడ్ సిగ్నల్ వీక్ గా ఉంది. కానీ అయినా కూడా మీరు మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పటి వరకు చూసాము. బాగా మీ పాయింట్స్ అర్థమైందండి. ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఆ కేసులు నిలబడే కాదు, ఎలాగూ దాన్ని ఒక కొలిక్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు దాన్ని ఇంకాస్త దాన్ని ఎగ్జాగరేట్ చేసి మాట్లాడటం. రెండోది ఆయన మొత్తం మాట్లాడింది కనుక చూస్తే మీ వెనకాల మేము ఉన్నామని ఒక మోరల్ సపోర్ట్ కిందే కాదు, ఆయన చాలా పొలిటికల్గా మాట్లాడాడు. అంటే ఒక నాయకుడిని ఏమన్నా అంటే కేసులు పెట్టేస్తారా, లేదంటే గోండాయిజం చేస్తారా, రాజకీయ గోండాగిరి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఆయనే మాట్లాడినవి ఆయనే చెప్పాడు. జనరల్గా నాగేశ్వర్ గారు వెనక్కి తగ్గడు, బాజీ గారు అన్నట్టు. సరే ప్రెషర్కి లొంగిపోయాడా లేదంటే కనుక భయపడ్డా నిజంగానే తెలియదు, అది పక్కన పెడితే. లేదంటే నిజంగానే తప్పు చేసి ఉండొచ్చు, అంటే ఆయనకి రిలయబుల్ సోర్స్ లేకుండా ఉన్నట్టుగా చెప్పాడేమో. ఎందుకంటే ఆ రోజు నేను విన్నా, నాకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, మోస్ట్ రిలయబుల్ ఇన్ఫర్మేషను, ఆ పర్సన్ నాకు బాగా తెలుసు, అతను చెప్పాడు నాకు అని చెప్పేసి అన్నాడు. నిన్నేమంటాడు వెనక్కి తీసుకునేటప్పుడు? రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నాకు, దాన్ని నేను బ్యాక్ చెక్ చేసుకోవాల్సి ఉండే, చేయలేదు. నేను ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకోవాల్సింది ఉండే, చేయలేదు. కాబట్టి నేను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఏంటి పొలిటికల్గా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్టు ఉంది. అంటే నేను ఒక్క మాట అంటే నువ్వు ఇక ఊరుకోవా, ఎనాలిసిస్లు చేసినవి గతంలో చేసినవి అన్నీ చూడవా, దేనికి దానికే సెపరేట్గా చూస్తాం. ఆయన చేసిన అద్భుతమైన ఎనాలిసిస్ని అలాగే చూస్తాము. దీంట్లో ఏది లోపభూయిష్టంగా ఉంటే లోపభూయిష్టంగా కూడా చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే దాని మూలంగా అక్కడ పొలిటికల్ లాస్ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి అక్కడ. మరి శేఖర్ రెడ్డి గారు ఏమంటారో చూడాలి.